బిగ్ న్యూస్ చూస్తున్నాం. ఎప్పుడో మూసేసిన పీఆర్పీని ఒక్కసారైనా తలుచుకోకుండా ఉండరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పటికే చాలా సార్లు దాని గురించి మాట్లాడారు. అసలు జనసేన పెట్టిందే ప్రజారాజ్యాన్ని నాశనం చేసిన వారికి బుద్ధి చెప్పాలని అంటూ బహిరంగంగానే ప్రకటించారు. తాజాగా మరోసారి ఈ అంశం గురించి మాట్లాడారు. రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయని, ఎన్నికల్లో పోటీ చేయాలంటే 1000 కోట్లు కావాలన్నారు. పీఆర్పీ ఉంటే సామాజిక న్యాయం జరిగి ఉండేదని, ఓపిక లేని నాయకులు చేరటంతో చిరంజీవి లాంటి బలమైన వ్యక్తిని బలహీనుడుగా మార్చారని విమర్శించారు. పీఆర్పీ ఏర్పాటులో బలమైన పాత్ర పోషించారని, చిరంజీవికి ప్రేరణ కలిగించిన వారిలో తాను ఒకడినని పవన్ చెప్పుకొచ్చారు. అందుకే ఇప్పుడు జనసేన విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నట్లు ప్రకటించారు. ఇక మరోవైపు టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత రైతులకు 24,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని, సంక్రాంతి తర్వాత మిగిలిన రుణమాఫీని పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇక పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మా ఏపీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ రవి మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ రవి, మనం చూస్తున్నాం అంటే ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి ఇవాళ పవన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అంటే చిరంజీవి దాని నుంచి తప్పుకోవడానికి కారణం కొంతమంది నాయకుల అలసత్వం, వారి ఓపిక లేని తనం వల్లే చిరంజీవి పక్కకు తప్పుకున్నారంటూ కూడా పవన్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మరి ఆయన మాటలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, దీనికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? హరీష, మనం చూసుకుంటే అంటే ప్రజారాజ్యం పార్టీ అనేది అంటే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, దాన్ని అంటే దాదాపు వైఫల్యం దిశగా సాగిపోవడం, తర్వాత దాన్ని విలీనం కాంగ్రెస్లో విలీనం చేయడం, కానీ ఈ నేపథ్యం అంతా కూడా పవన్ కళ్యాణ్ మీద తీవ్ర ప్రభావం చూపించిందని మనం చెప్పొచ్చు. అప్పటి నుంచి కూడా ఆయన దీనికి సంబంధించి అంటే ప్రజారాజ్యం వైఫల్యాల నుంచి బయటకు వచ్చి పార్టీని అంటే దాని నుంచి వచ్చే గుణపాఠాల నేపథ్యంలోనే పార్టీ నడుపుతున్నట్టుగా ఆయన గతంలో కూడా ఒకసారి చెప్పడం జరిగింది. అంటే కొంతమంది నేతల స్వార్థంతో ప్రజారాజ్యం పార్టీని ముంచారని కూడా ఆయన గతంలో వ్యాఖ్యానించడం జరిగింది. వాళ్ళ మీద పగ ప్రతీకారం ఉన్నట్టుగా కూడా ఆయన గతంలో వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు చూసుకుంటే కనుక మళ్ళీ కీలక అంటే తాజాగా జిల్లా నాయకులతో సమీక్ష సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ ఇదే అంశాన్ని ప్రస్తావించాడు. అంటే ప్రజారాజ్యం పార్టీలు కొంతమంది స్వార్థ నాయకులు ఇమీడియట్గా అధికారం కావాలనుకునే వాళ్ళు చేరిపోయి బలమైన చిరంజీవిని బలహీనమైన వ్యక్తిగా మార్చారంటూ ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఈ జనసేన పార్టీ అనేది అంటే మొదటి నుంచి కూడా 2014లో పార్టీ స్థాపించినప్పటికీ అప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్తున్నప్పటికీ ఎన్నికలు 3 నెలలే ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా కమిటీలు కానీ అంటే జిల్లా స్థాయి బూత్ స్థాయి కమిటీలు కానీ నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు కానీ ఎవరిని నియమించకుండా పార్టీ నడుపుకుంటూ వస్తున్నాడు ఆయన. అంటే దానికి సంబంధించి పార్టీ శ్రేణుల్లో కూడా తీవ్రమైన అసంతృప్తి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన చేసిన ప్రకటన చూసుకుంటే కనుక అంటే చాలా పార్టీకి అంటే ఒక రకంగా ఇది నష్టం చేకూరుస్తుందని చెప్పొచ్చు. గతంలో జరిగిన పీఆర్పీలో వైఫల్యాల నేపథ్యంలో ఎప్పటికీ నాయకులు ఎవరిని నేను అంటే నమ్మనట్టుగా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. కేవలం పనిచేసి నిరూపించుకున్న వాళ్ళకే పదవులు ఇస్తారంటే కనుక ఎన్నికల్లో పనిచేసే వాళ్ళ కోసం అంటే బూత్ స్థాయి కమిటీల దగ్గర నుంచి ప్రతిదీ వాళ్ళ ద్వారానే పార్టీ పటిష్టపరిచే అవకాశం ఉంటుంది. అయితే అది ఏది చేయకుండా గతంలో కొంతమంది నేతలు చేరి పీఆర్పీని ముంచారు. అదే స్థాయిలో ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళకి ఇక్కడ స్థానం ఉండదు. 60% మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తానంటూ కూడా ఆయన నేను చెప్పడం జరిగింది. అంటే మొత్తం చూసుకుంటే కనుక అప్పటి వైఫల్యాల నేపథ్యంలో ఎప్పటికైనా భయపడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే రాజకీయాల్లో కనుక కొంతవరకు దూకుడుగా ఉండాలి. అంటే ఆ నాయకత్వ లక్షణాలు ఉండేటప్పుడు మొత్తం నేతలను అంటే ఎలాంటి వారిని ఎంపిక చేసుకుంటారో వాళ్ళు సమర్థంగా ఎలా వాళ్ళతో పనిచేయించుకుంటారు అనేది మనం కీలకంగా చూడాలి. అయితే ఆయన మాత్రం మొదటి నుంచి కూడా అటు ప్రజారాజ్యం ముంచినట్టే ఇక్కడ కూడా ముంచుతారనే భయం మాత్రం పవన్ కళ్యాణ్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన పదే వ్యాఖ్యలు చెప్పుకుంటూ వస్తున్నారు. దానికి అంటే బలం చేకూర్చే విధంగా ఇప్పటివరకు కూడా ఆయన బూత్ స్థాయి కమిటీలను కానీ ఎక్కడ ఎవరిని పదవులు ఇవ్వకుండా కేవలం సింగిల్ మ్యాన్ ఆర్మీ లాగానే ప్రస్తుతానికి నడుస్తుంది. ఒకరిద్దరు నాయకులు చేరినప్పటికి కూడా అంటే వాళ్ళకు కూడా సరైన ఈ కమిటీల్లో కానీ వాళ్ళ బాధ్యత కల్పించలేదు. అయితే ఇక ముందు పనిచేస్తూ వచ్చే వాళ్ళకి మాత్రమే పదవులు ఇస్తామని ఆయన చెప్పడం కూడా అంటే దీనికి సంబంధించి మనం రాజకీయంగా చూసుకుంటే కనుక ఒక రాజకీయ పార్టీ అయినాక చాలామంది వచ్చినప్పుడు కూడా వాళ్ళ బలమైన నాయకత్వంతో నడిపించుకుంటూ పార్టీని పటిష్టపరచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ నేపథ్యంలో మాత్రం పవన్ కళ్యాణ్ మొత్తం ప్రజారాజ్యం ఎప్పటికీ వెంటాడుతున్నట్టే కనిపిస్తుంది. అప్పుడు చిరంజీవిని బలహీనపరిచినట్టే తలని బలహీనపరుస్తారేమోనన్న ఆందోళన కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా అంటే రేపు భవిష్యత్తులో కూడా ఎన్నికలు సమీపిస్తున్న వేళ చాలామంది పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అదర్ పార్టీస్లో సీట్లు దక్కని వాళ్ళు కానీ వీళ్ళంతమంది వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఈయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు, ఎవరిని చేర్చుకుంటారు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం కొత్త వాళ్ళతోనే పార్టీని నడపడం కూడా కొన్నిసార్లు కష్టసాధ్యం అవుతుంది. అంటే అనుభవం లేకపోతే బూత్ స్థాయి కమిటీల నుంచి కూడా కొంతమంది నియమించుకుంటూ రావాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటిని చూసుకుంటే కనుక ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా ఆచితూచి వ్యవహరిస్తూ ఎన్నికలు సమీపిస్తున్నప్పటికి కూడా ఇంకా ఆయన గత భయాల్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడం అనేది పార్టీకి కొంత నష్టం చేకూరుస్తుంది. అయితే ఆయన మాత్రం పూర్తిగా కొత్త వారితో పూర్తిగా అంటే సామాజిక న్యాయం పీఆర్పీ ఉంటే జరిగేదని కూడా ఆయన చెప్పాడు. అంటే ఈ నేపథ్యంలో ఆయన కొత్త వాళ్ళతోటే ఆయన అనుకున్న లక్ష్యాలు జనంలోకి తీసుకెళ్లే
ప్రయత్నం ద్వారా ఏ మేరకు సక్సెస్ అవుతాడో మనం చూడాలి హరీష. మరోవైపు మనం చూసుకుంటే కనుక ఇటు చంద్రబాబు ఇప్పటికే 24 అంటే ఈరోజు జన్మభూమి వేదిక ద్వారా మరోసారి రైతు రుణమాఫీ మీద ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికి 24,000 కోట్లు మనం రైతు రుణమాఫీ మీద ఇచ్చాము, ఇక ముందు కూడా సంక్రాంతి తర్వాత పూర్తిగా రుణమాఫీ అనేది చేయడం జరుగుతున్నట్టు చంద్రబాబు చెప్పడం జరిగింది. మరోవైపు ఎన్ఐఏకి జగన్ కోడికత్తి కేసును అప్పగించడం పైన కూడా ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. అంటే ఒక జాతీయ స్థాయి సంస్థ ద్వారా ఇక్కడ ఒక చిన్న సంఘటనని అప్పగించడం ద్వారా కేంద్రం మరోసారి కుట్ర చేస్తుందంటూ కూడా చంద్రబాబు వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు బీజేపీ టీడీపీ మధ్య అంటే వారు మాత్రం కొనసాగుతూనే ఉంది. ఒకరిపైన ఒకరు మనం మోడీ 6వ తారీఖున రావాల్సిన దాన్ని మేము అడ్డుకుంటామని టీడీపీ ప్రకటించిన నేపథ్యంలో నిన్న చంద్రబాబు కాన్వాయ్ని కూడా బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఆ దానిలో భాగంగానే ఈరోజు టీడీపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ ఇంటిని కూడా ముట్టడించడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటే కనుక బీజేపీ టీడీపీ మధ్య ఎన్నికల నేపథ్యంలో వారు అనేది కొనసాగుతున్నట్టుగా మనం చెప్పొచ్చు హరీష. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవి.